A man of God said, don't be a seasonal Christian, but be a seasoned Christian. ఒక దైవజనుడు చెప్పి ఉంటున్నారు, కేవలం అప్పుడప్పుడు ఉండేటువంటి క్రైస్తవుడిగా ఉండకండి, కానీ ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లేటువంటి క్రైస్తవుడిగా ఉండండి. Look to your neighbor and say, I hope you're not a seasonal Christian. మీ పక్కన వారిని చూసి చెప్పండి, అప్పుడప్పుడు ఉండే You know how క్రైస్తవుడు we కాదు talk మీరు about అని. festival Christians. మనం ఏదో పండగలకు వచ్చే క్రైస్తవులము కాదు. Don't be a carnal Christian, but be a committed Christian. శరీరానుసారమైన క్రైస్తవుడిగా ఉండకండి, సమర్పించుకున్న క్రైస్తవుడిగా ఉండండి. Don't come to the house of the Lord with ulterior motives. దురుద్దేశంతో దేవుని మందిరానికి రావద్దు. Come because you are committed. మీరు సమర్పించుకున్నారు కాబట్టి రండి. Come because you are a child of God. మీరు దేవుని బిడ్డ కాబట్టి Come రావాలి. because you love God. మీరు దేవుని ప్రేమిస్తున్నారు And every కాబట్టి time you రావాలి. show up in the house of the Lord, దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి you are telling God that you are giving first place for him in your life. మీరు దేవునికి చెప్తున్నారు, దేవా నా జీవితంలో మొదటి ప్రాధాన్యత మీకు ఇస్తున్నాను దేవా అని. Don't be a fake Christian, but be a faith Christian. మీరు ఏదో నకిలీ క్రైస్తవుడిగా ఉండకండి, కానీ విశ్వాస క్రైస్తవుడిగా ఉండండి. And the Bible says when you fast, it talks about when you fast, don't have that sad countenance and, just the grumpy face, but you got to be a faith Christian. బైబిల్లో ఉంటుంది, మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు నిరాశతో ముఖమంతా దిగాలుగా ఉండకండి, కానీ మీరు ఎల్లప్పుడూ కూడా విశ్వాసంతో పొంగిపోలే క్రైస్తవులుగా ఉండాలి. You got to be a person of the word of God. మీరు దేవుని వాక్యపు వ్యక్తులుగా మీరు ఉండాలి. So tell your neighbor one more time, get ready for the word. మీ పక్కన వారిని చూసి చెప్పండి, వాక్యం కొరకు సిద్ధపడండి అని. We sing that Sunday school song. We've learned that, we heard that Sunday school song, wise man built his house upon the rock and the foolish man. మనకు సండే స్కూల్ There's పాఠం no తెలుసండి. foolish men here in the house of the Lord. జ్ఞానులు మంచి నేల మీద కట్టుకున్నారు, కానీ మూర్ఖులు మాత్రం ఇసుక నేల మీద కట్టుకున్నారని. That means we hear the word and not do anything about it. అంటే వాక్యం విని దాని ప్రకారం ఏమీ చేయనప్పుడు That's వారు. what the Bible is saying. I'm not saying I love you all with the love of the Lord. బైబిల్ చెప్తున్నదని నేను కాదు చెప్పేది, నేను మిమ్మల్ని దేవుని ప్రేమతో అందరిని ప్రేమిస్తున్నాను. So we see about the wise man who heard the word of God, and as he heard the word of God, he went and put the word to work. And so when problems came, troubles came, hard times came, he was steadfast standing on the word of the Lord. జ్ఞాని అనేటువంటి వ్యక్తి బుద్ధి గలవాడు, వెళ్ళి ఆ బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు. ఆ తర్వాత సమస్యలు వచ్చినా శోధనలు వచ్చినా కూడా దృఢముగా నిలబడగలిగాడు. His foundation was strong. తన పునాది స్థిరముగా ఉన్నది. But the foolish man heard the word, playing with his life, playing the fool, heard the word, went away, just whiling away his time with his friends and, just going with the flow. కానీ బుద్ధిహీనులు మాత్రము వెళ్తారు, వస్తారు, వాక్యం వింటారు, వచ్చిన రీతిగా వెళ్తారు, వారి యొక్క స్నేహితులతో సమయం గడుపుతుంటారు, సమయాన్ని కాలక్షేపం చేస్తూ వెళ్తారు. And when troubles come, సమస్యలు శోధనలు వచ్చినప్పుడు they fall flat on the face because there is no word in them. వారు అక్కడే పడిపోతారు, ఎందుకోసం వాక్యం వారిలో లేదు కాబట్టి. They haven't taken the time to build that foundation. ఆ పునాదిని స్థిరపరచుకోవడానికి సమయం కేటాయించలేదు వారు. They haven't taken the time to input that word into their hearts, into their spirits. ఆ వాక్యాన్ని వారి హృదయంలోనికి ఆత్మలోనికి ప్రవేశపెట్టడానికి సమయం కేటాయించలేదు. So know this, that the way up is dependent upon how deep the foundation goes. పైకి వెళ్ళేటువంటి మార్గము ఆ పునాది ఎంత లోతులోనికి వేస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. The higher the edifice, the deeper the foundation. ఆ శిఖరము భవనం ఎంత ఎత్తుగా ఉండాలో అంతగా లోతుగా పునాది ఉండాలి. The deeper the foundation, the higher we go in God. పునాది ఎంత లోతుగా ఉంటుందో దేవునిలో అంత ఉన్నత స్థితికి వెళ్ళగలము. The higher we can soar, the higher, the greater heights we can scale. అంత ఉన్నత స్థితికి వెళ్ళగలము, శిఖరాగ్రాన్ని అధిగమించగలము. The more the light, the more the revelation. మీరు ఎక్కువ వెలుతురు వచ్చే కొద్దీ ఎక్కువ ప్రత్యక్షత కలుగుతుంది. It's as simple as that. అంత సులువైన విషయం The అది. deeper the foundation, ఎంత లోతుగా the పునాది deeper ఉంటుందో, the insight, ఎంతైతే the deeper the అర్థం light, కలుగుతుందో, ఆ వెలుతురు the వస్తుందో, deeper the revelation, ఎంత లోతుగా the ప్రత్యక్షత deeper the ఉంటుందో, understanding, అవగాహన ఎంత the లోతుగా కలుగుతుందో, greater you will rise, అంత గొప్పగా మీరు ఎదుగుతారు. and you will soar like an eagle. మీరు పక్షి రాజు వలె పైకి You ఎగురుతారు. will scale greater heights. మీరు ఉన్నత స్థితిలోకి వెళ్తారు. You will go to that new ground. ఆ కొత్త You స్థితిలోకి will change వెళ్తారు. your position. మీ స్థాయిలు మారతాయి. Now you've grown to the level where you can call the shots, you can speak the word and see that thing turn around and that situation change in your life. మీరు ఏ స్థితికి రాగలరంటే మీరు దేవుని వాక్యం పలకగా ఆ పరిస్థితి మారుతుంది, దేవుని యొక్క కార్యం జరుగుతుంది అనే స్థితికి నిశ్చయితగా రాగలరు. So don't sit down and cry and that you are not making it in life, that you are not making headway. There's no progress in your life, there is nothing going on in your life. జీవితంలో జయించట్లేదు, జీవితంలో ముందుకు సాగట్లేదు, నా జీవితంలో ఏది పని చేయట్లేదని సనుగుతూ గొనుగుతూ ఏడుస్తూ అక్కడే ఉండిపోవద్దు. Because you got to take that time, you got to make that decision. Yes, I'm going to lay that foundation strong. మీరే నిర్ణయించుకోవాలి, సమయం కేటాయించి నా యొక్క పునాదిని బలంగా వేయాలి అని తెలుసుకోవాలి. The way up, like I said, is dependent and determined by how deep by how deep your foundation is in God. మీరు ఎంత పైకి వెళ్తారు అనేటువంటిది మీ యొక్క పునాది ఎంత లోతులోనికి వేసుకున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుందని గమనించాలి. Tell your neighbor, go deep. మీ పక్కన వారిని చూసి చెప్పండి, లోతుల్లోనికి వెళ్ళండి. I'm telling you, there is no shortcut, there is no easy way. దగ్గరి దారి సులువైన మార్గం అనేది లేదు అని తెలుసుకోండి. You got to do what you got to do. మీరు చేయాల్సింది మీరు చేస్తే I was telling in the West Campus last Sunday, I said you got to take that word of God, take your book, go into your closet,
fall on your face, go into that prayer room and the courtroom and just begin to cry out unto God and begin to pour out to God. గత ఆదివారం రోజున వెస్ట్ క్యాంపస్ లో చెప్పి ఉంటున్నాను, మీరు ఈ యొక్క పుస్తకాన్ని తీసుకొని బైబిల్ గ్రంథాన్ని తీసుకొని దేవుని యొక్క గదిలోనికి వెళ్ళి దేవునితో పోరాడుతూ దేవుని యొక్క మీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. You got to go from that baby level to that, from that milk level to that meat level. పాల స్థాయి నుంచి మాంసపు స్థాయికి మీరు వెళ్ళాలి. We cannot always be drinking milk. We cannot always be baby Christians. మనం ఎల్లప్పుడూ కూడా శిశువు క్రైస్తవులుగా మనం ఉండలేము పాలు తాగుతూ. You got to just lay that foundation. You got to get the word of God. You got to eat the meat of the word of God and grow strong. ఆ పునాదులు వేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని తింటూ దేవుని యొక్క మాంసపనే వాక్యాన్ని తింటూ మనం బలపడాలి. It's good to lift weights. బరువులు ఎత్తడం మంచిది. At the same time, it's good to lift spiritual weights. అదే రీతిగా ఆత్మీయ బరువులు ఎత్తడం కూడా ఎంతో ప్రాముఖ్యము. So you can build your spiritual muscles. మీ ఆత్మీయ కండరాలను నిర్మించుకోవడానికి. The devil fears the word of God. అపవాది దేవుని వాక్యానికి భయపడతాడు. By the way, I'm a stickler for fitness. So I'm not saying anything to those that are lifting weights. I love it. ఎవరైతే బరువులు ఎత్తున్నారో వారికి వ్యతిరేకంగా ఏం చెప్పట్లేదండి, నాకు కూడా అది చాలా ఇష్టము. Look to your neighbor and say, do some exercise. మీ పక్కన వారిని చూసి చెప్పండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి అని. Proverbs 4:18 says, the path of the just is as a shining light that shineth more and more unto the perfect day. సామెతలు 4:18 లో ఉంటే నీతిమంతుల మార్గం పట్టపగలు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు అంతకంతకు వర్ధిల్లుతుంది. You don't have to cry when things are not going right in your life. మీ జీవితంలో పరిస్థితులు సరిగ్గా జరగనప్పుడు ఏడవాల్సిన అవసరం లేదు. You don't have to go helter skelter. మీరు అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు. You don't have to just sit there and brood about it. మీరు అక్కడే కూర్చొని ఆలోచించాల్సిన అవసరం లేదు. Hey, there is something that you and I need to do. మీరు నేను చేయాల్సిన పని ఉందని తెలుసుకోండి. We got to be disciplined. క్రమశిక్షణ We got to go to work. We got to do our homework. మన హోంవర్క్ మనం చేయాలి. You want good results? You want to make A grades? మీకు ఏ గ్రేడ్స్ కావాలా? You got to burn the midnight oil. మీరు మధ్యరాత్రి ఆ తైలంను ఉపయోగించాలి. It's not going to come just by you wishful thinking and daydreaming. ఏదో పగటి కలగంటూ ఆశించినంత మాత్రాన అది జరగదు. I remember the days that I used to just sit and just do my records in the night. నేను రోజులు గుర్తున్నాయండి, నేను రాత్రిపూట కూర్చొని ఆ యొక్క రికార్డ్ వర్క్ అంతా చేయడము. One night I was drawing a snake for my, zoology records. ఓకే, రాత్రి ఆ రికార్డ్స్ లో ఒక పాము చిత్రాన్ని గీస్తున్నాను. It was almost 2 in the night. మధ్యరాత్రి 2 గంటలప్పుడు And my dad would be up with me. మా నాన్నగారు నా పక్కన ఉన్నారు. He almost got scared. He said, that looks so real. అది ఎంతో నిజంగా అనిపిస్తున్నది ఆ పాము అని చెప్పారు, తను భయపడ్డాడు. I would just make sure that I was striving for excellence. నేను ఆ శ్రేష్టత్వం కోసం ప్రయత్నిస్తున్నాను ఆ So సమయంలో. also, my friend, how many of us would just wake up in the middle of the night? We have a story and God is saying, just get up and pray. Or He has given you a scripture, a verse, and you just run to your office or your study place and you take out those scriptures and you begin to see. That's when, my friend, that you'll be able to lay that foundation, and that's when you'll be able to beat the devil. You will have dominion over everything that you're going on in your life. అదే రీతిగా మనలో ఎంతమంది పని చేస్తుంటారు, మధ్యరాత్రి వెళ్ళి దేవుడు మన పురికొల్పి నిద్ర లేపినప్పుడు ప్రార్థన చేయనప్పుడు ఆ వాక్యాన్ని తీసుకొని ఒప్పుకోలు చేస్తుంటాము. లేదా మనం పని చేసేటువంటి సమయంలో ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకోలు చేస్తూ ఏ రకంగా పోరాడుతుంటాము, ఆ రకంగా చేసినప్పుడు మాత్రమే మన యొక్క పరిస్థితుల మీద జయాన్ని మనం పొందుకోగలము. Come on, we cannot be just nominal Christians just praying for 1 hour and the rest of the day is yours and you're doing your thing. My friend, you're not going to make a difference in this world. మనము కేవలం నామమాత్ర క్రైస్తవులుగా ఉండి కేవలం గంటసేపు భాషలో ప్రార్థన చేసి మిగిలిన రోజంతా మనం నచ్చిన రీతిగా జీవించినట్లయితే జయించలేరు మీరు జీవితంలో. When people come in contact with you, when people are in close vicinity, they have to say, oh my God, there is something different about this person. Oh my God, I have this goosebumps. Oh my God, I have this energy. They call it energy. We know it's the anointing. ప్రజలు దగ్గరికి రాగానే వారిని అనిపించగలగాలి, వారి యొక్క రోమాలను కప్పుకోవాలి, ఈ వ్యక్తులు ఏదో ప్రత్యేకత ఉంది అని గ్రహించగలగాలి, వారి ఎనర్జీని పిలుస్తారు. కానీ మనకు తెలిసిన దేవుని యొక్క అభిషేకమని. How long will we be casual? ఎంత కాలం నిర్లక్ష్యంగా ఉంటాము? A man of God said a casual Christian will be a casualty. If you are casual, you'll be a casuality. మీరు నిర్లక్ష్యత వహించినట్లయితే పనికి రాకుండా మారిపోతారని. I was listening to this man of God this afternoon and he was talking about this example. Don't do that, but when he was talking about how God can intervene in the last situation. ఇక మధ్యాహ్న కాలంలో ఒక దైవజనుడి యొక్క వర్తమానం వింటున్నాను. ఆ రకంగా చేయకండి కానీ చెప్పేటువంటిది ఏంటంటే ఆ యొక్క దైవజనుడు ఏ రకంగా దేవుడు మనకు పరిస్థితులను జోక్యం చేసుకుంటాడని వివరించారు. No, I won't share that. Proverbs 4:18. సామెతలు 4:18 చూసినట్లయితే, the path of the just is as a shining light that shineth more and more unto the perfect day. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు వర్ధిల్లును. As long as there is no illumination, we will continue to live in dark situations, in darkness, and continue to live a mediocre life. వెలుతురు లేనంత కాలం మనం చీకటిలోనే బ్రతుకుతుంటాము, మధ్య తరగతి జీవితాన్ని జీవిస్తుంటాము. Defeated life. ఓడిపోయిన జీవితం. There is nothing happening in your life. నీ జీవితంలో ఏది జరగదు. You know what was happening in last year 2024 is the same thing that's repeating. 2024లో ఏదేది జరిగిందో అదే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. And you've heard this umpteen number of times. మీరు అనేకసార్లు మీరు మాట వింటారు. If you keep doing the same thing and expect different results, మీరు ఒకే రకంగా చేస్తూ వ్యత్యాసమైన ఫలితాలను ఆశిస్తే, it's called insanity. అది మూర్ఖత్వం అని పిలువబడుతుంది. So purposely, consciously, ఉద్దేశపూర్వకంగా మనఃపూర్వకంగా if I will make those changes, ఆ మార్పులు నేను చేసుకుంటే, a little change goes a long way.
way. చిన్న చిన్న మార్పులు ఎంతో దూరం తీసుకెళ్తాయి. Like you might have never prayed. ఎన్నడూ ప్రార్థన చేయలేము. Start with 20 minutes. 20 నిమిషాలతో Start మొదలుపెట్టండి. with half an hour. అరగంటతో You might have మొదలుపెట్టండి. never walked when you're doing the physical fitness. You might have never walked. మీరు ఆ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ చేసినప్పుడు ఎప్పుడు నడవలేదేమో. Start with 1,000 steps. 10,000 అడుగులతో మొదలుపెట్టండి. Come on, I'm just giving you a comparison. పోటీ మీకు ఆ పోలిక చెప్తున్నాను మీకు. Sometimes we lay so much emphasis on this physical body and training this mind and getting more knowledge. కొన్నిసార్లు అభ్యాసం గురించి భౌతిక శిక్షణ గురించి అధిక జ్ఞానం పొందుకోవడం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాము. We are paying so much money to enroll in, so many courses to get this brain sharp. ఈ యొక్క మనసును మెదడు తేజస్తో ఉంచుకోవడానికి రకరకాల కోర్సులు తీసుకుంటాం మనం. Nothing wrong about that. దానిలో తప్పేమీ లేదు. Now, how much time are you spending to increase the knowledge from the word of God, to get that wisdom? ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి దేవుని యొక్క వాక్యం నుంచి జ్ఞానం పొందుకోవడానికి ఎంత సమయం మీరు వెచ్చిస్తున్నారు? So this word tonight, this word comes to you like a challenge. ఈ రాత్రి ఈ వాక్యం సవాలుగా మీ దగ్గరికి వస్తున్నది. It's about time ఇదే సమయం that I turn around and do things differently నేను so I can make a difference in this world. నేను మలుపు తిరిగి వ్యత్యాసంగా క్రియలు చేయాలి, తద్వారా ఈ లోకంలో వ్యత్యాసమైన కార్యాలు జరిగించడానికి. Somebody say, if you understood that, say amen. అర్థమైతే ఆమేన్ చెప్పండి. Say, God, God, I will make the necessary changes necessary changes to build my spiritual life. to build my spiritual life. I don't think even your neighbor can hear what you're saying. God, God, I'm going to make I'm going to wait purposely, purposely, consciously. consciously Go ahead, you finish it off. Changes in my life changes in my life and to bring spiritual growth, to grow spiritually. grow spiritually. See, if you will not just put your foot down and make that decision, time will pass by. Time gone, time lost is forever. మీరు దృఢంగా నిలబడి ఆ నిర్ణయం తీసుకోకపోతే ఆ సమయం అలా దాటి వెళ్ళిపోతుంది అంతే. 28th February 2025 is never going to come back. ఫిబ్రవరి 28వ తారీఖు 2025 మరలా ఎన్నడూ తిరిగి రాదు. So don't take it lightly, don't play with your life. చులకనగా తీసుకోకండి, మీ జీవితంతో ఆటలాడదు. The Bible says in 2 Peter 1:3, He has given according to His divine power hath given us all things that pertains to life and godliness. రెండవ పేతురు 1:3లో ఉంటున్నది, ఆయన దైవ భక్తిని బట్టి జీవితమునకు భక్తికి కావాల్సిన సమస్తమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. Through the knowledge of Him that hath called us to glory and virtue. ఆయన యొక్క మహిమలోనికి పిలిచిన వాని యొక్క అనుభవపూర్వక జ్ఞానమును బట్టి. So I'm going to just consciously just make sure, because God has given me everything. ఉద్దేశపూర్వకంగా నేను నిర్ణయాలు తీసుకోవాలి, దేవుడు నాకు సమస్తం అనుగ్రహించాడు. I'm going to ask God. I'm going to wait on God. I'm going to ask the Holy Spirit నేను దేవుని దగ్గర వేచి ఉండి పరిశుద్ధాత్మను అడుగుతాను. to give me that light, enlightenment and revelation. I'm going to expose myself to the word of God. ఆ యొక్క వెలుతురు జ్ఞానము ప్రత్యక్షత ఇచ్చినట్లుగా నన్ను నా యొక్క హృదయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని తెరుచుకుంటాను. Like I said, the first thing you got to do is make a decision. మొదటిగా మీరు చేయాల్సింది నిర్ణయించుకోవాలి. I know we all have made a decision on the 1st of January 2025. అవును, జనవరి 1వ తారీఖున 2025న మనం అందరం తీర్మానాలు 5 తీసుకున్నాము. things, 10 things. 5 చేసా I'm going to do this. ఇది I'm చేస్తాను. not going to eat sugar. షుగర్ తిన్న I'm not going to eat meat. మాంసమే I don't know. I'm going to walk so many steps. అని ఇన్ని అడుగులు వేస్తాను నేను. The last few ones come, I'm going to read the Bible. చివర్లో I'm వచ్చినప్పుడు going to pray a little more. బైబిల్ చదువుతాను, See, కొంచెం వాక్యం చదువుతాను. it's got to be on top of the list. అది పట్టికలో మొదటి స్థానంలో ఉండాలి. That's got to be your priority. అదే మీ ప్రాధాన్యతగా ఉండాలి. See, that's why you will have dominion over the word. అప్పుడే వాక్యం మీకు That's when you can have the boldness and confidence. అప్పుడే నిబ్బరము, ధైర్యము, నిశ్చయత కలుగుతుంది. That you can speak, that you can talk, you can talk to that situation. మీరు మాట్లాడగలరు, ఆ పరిస్థితితో పలకగలరు మీరు. As I was preparing, నేను this is సిద్ధపడుతున్నాను. what I heard in my spirit. నా ఆత్మలోని మాట Things will turn around in your life. పరిస్థితులు మీ జీవితంలో మలుపు Your తిప్పబడబోతున్నాయి. prayers will be answered. మీ ప్రార్థనలకు జవాబు రాబోతున్నది. You will make progress. మీరు You ముందుకెళ్తారు. will have breakthrough. మీకు విడుదల You will కలుగుతుంది. see success. విజయం You చూస్తారు. will see victory. విజయాలు You చూస్తారు. will be healed. మీకు You స్వస్థత will be కలుగుతుంది. rich. మీకు You will be ధనవంతులు made అవుతారు. rich in every way. ప్రతి భాగంలో కూడా వర్ధిల్లుతారు That is మీరు. the word of the Lord. అదే దేవుని God వాక్యము. is saying to you, దేవుడు మీతో you've been అంటున్నాడు. praying much, మీరు అధికంగా and God is ప్రార్థిస్తుండగా, saying, I've heard your cry. నేను నీ మొర విన్నాను అన్నాడు. Answers are on the way. జవాబులు వస్తున్నాయి మార్గంలో. Don't quit, don't give up, don't be discouraged. వదిలిపెట్టదు, నిరాశ చెందదు, కృంగిపోవద్దు. God will answer your cry. దేవుడు మీ మొరకు So జవాబిస్తున్నాడు. very quickly make a decision. నిర్ణయం తీసుకోండి మొదటగా. Until you make a decision, నిర్ణయం తీసుకునే వరకు you cannot change your మీ position. స్థానాన్ని మార్చుకోలేరు. Somebody say amen. ఆమేన్ చెప్తామా? Discover to recover. పొందుకునే దానికి మరలా Make సమర్పించుకోండి. a decision that you will be disciplined. మీరు క్రమశిక్షణ కలిగి ఉంటారని నిర్ణయం Our pastor తీసుకోండి. was saying how when it's your prayer time and a friend shows up, మీకు పాస్టర్ గారు చెప్పి ఉన్నారు, మీకు ప్రార్థన సమయం అనగానే మీ స్నేహితులు వస్తారు దగ్గరికి. oh, that friend has come after a long time. ఓ చాలా రోజుల తర్వాత ఆ స్నేహితులు So వచ్చారు. you sit and chat. మీరు కూర్చొని You మాట్లాడుతున్నారు. talk, just blabber anything and everything. మీకు నచ్చిన రీతిగా Do మాట్లాడుతున్నారు. you have sugar? Does she have sugar? Do you have high blood pressure? Does she have high blood pressure?
తనకు షుగర్ ఉంది, నీ కూడా షుగర్ ఉందా, తనకు బీపీ ఉంది, నీ కూడా బీపీ ఉందా, ఇవి మాట్లాడుకుంటారు. Look at you coming to the King's Temple. కింగ్స్ టెంపుల్ కి This is వస్తూ how your conversation ఈ is. రకంగా మీ సంభాషణ ఉంది. Come on, somebody, you need to wake up. మీరు మేల్కోవాలండి. Tell your neighbor, wake up. మీ పక్కన వారిని చూసి మేల్కోండి అని చెప్పండి. Tell your neighbor, wake up. మీ పక్కన వారిని మేల్కోండి అని చెప్పండి. Until, see, one thing God cannot do for you is to decide for you. దేవుడు మీ కొరకు చేయలేని ఒక విషయం ఏంటంటే మీ కొరకు ఆయన నిర్ణయం తీసుకోలేడు. Procrastination is sin. వాయిదా వేయడం పాపము. Like I said, it takes discipline on your part. మీకు అది కావాలంటే క్రమశిక్షణ మీ భాగం అది. And so when your friend comes, మీ స్నేహితులు it's వచ్చినప్పుడు your prayer time. అది మీ ప్రార్థన సమయం. You will let go of the prayer time and spend time with this friend. ప్రార్థన సమయాన్ని వదిలిపెట్టి మీ స్నేహితులతో సమయం గడపడం Come on, కాదు. what have you achieved? ఏం సాధించారు మీరు? You did not get anything spiritually. ఆత్మీయంగా ఏమీ పొందుకోలేదు. It's okay to have friends. స్నేహితులు ఉండడం It's okay to talk to friends. స్నేహితులతో మాట్లాడడం These days I'm not even calling my friends. నా స్నేహితులకు ఫోన్ కూడా So చేయలేదు. sometimes you talk and then you look at the phone, it's 15 minutes, 20 minutes. కొన్నిసార్లు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒకసారి ఫోన్ చూసుకుంటే 15 నిమిషాలు అరగంట అయిపోయింటుంది. Oh, I could have just spent that time just praying and studying the word of God. ఆ సమయాన నా స్నేహితులు దేవుని యొక్క వాక్యంలో గడుపుతూ దేవుని వాక్యాన్ని చదువుతూ Oh, బాగుండు. Pastor Merlin, you're so super spiritual. పాస్టర్ మల్లిని Come గారు మీరు on, ఎంతో have ఆత్మీయంగా some fun in మాట్లాడుతున్నారండి. life. జీవితంలో కొంచెం మంచి సమయాన్ని కలిగి ఉండండి. Life with Jesus is fun, my friends. యేసుతో జీవితమే You ఎంతో don't need ఆనందభరితం. fun out there. అక్కడ మీకు ఆనందం This దొరకదు. world is going there. ఈ లోకం అక్కడికి I'm వెళ్తుంది. telling you, if you go with the flow, మీరు ఆ ప్రవాహంతో do what your ప్రవహిస్తుంటే, friends, your colleagues are doing, మీ స్నేహితులు సహోద్యోగులు చేసేది చేస్తుంటే you finish it for yourself. మీకే In this time, in this hour, in this age, you need to just make sure, my friend, that you're spiritually, just in every way, you are just growing. ఈ సమయంలో ఈ కాలంలో మీరు ఆత్మీయంగా ప్రతి భాగంలో కూడా మీరు వర్ధిల్లేటువంటి వ్యక్తులుగా ఉండాలి. You're growing in faith, you're growing in the word, విశ్వాసంలో ఎదుగుతూ you're growing in your prayer life, ప్రార్థన జీవితంలో you're ఎదుగుతూ growing in your hearing the word of God. వాక్యం వినడంలో ఎదుగుతూ. Because so many people come in the prayer line. ఎందుకంటే ప్రార్థనలో చాలా మంది వస్తారు. Pastor, please pray that I would be like you. పాస్టర్ గారు మీలా ఉండాలన్నట్లుగా నాకు ప్రార్థన చేయండి అంటారు. You kidding me, girl? హాస్యం చేస్తున్నారా? You want to be like me? నాలాగా మీరు Go ఉంటారా? pray, go to your closet, spend time. You got to, like I said, you got to just burn that midnight oils even spiritually. మీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి దేవునితో సమయం గడపండి. నేను ఇదివరకు చెప్పిన రీతిగా ఆ మధ్యరాత్రి వేళ దేవునితో సమయం గడపాలి. Hey, I'm not saying I'm great, but every single day I just wake up. Last night I was woken up at 1:30. There was one scripture that God just gave me. I just took my phone, I just begin to make notes, and there are other times God wakes me up and I go into my office and I'm just praying. నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు, కానీ దేవుడు మధ్యరాత్రి వేళ లేపుతున్నాడు. నిన్న రాత్రి కూడా 1 గంటకు అర్ధరాత్రి కూడా లేపాడు. ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్య భాగం రాసుకున్నాను. ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. తర్వాత కూడా అనేక సార్లు దేవుడు అలా లేపుతూ వచ్చాడు. That's how you will grow. ఆ రకాన్ని మీరు ఎదుగుతారు. Hallelujah. It's not going to come easy, my friend. అంత సులువుగా రాదని మీ దగ్గరికి. You got to be a student of the word of God. దేవుని వాక్య విద్యార్థిగా మీరు ఉండాలి. Tell your neighbor, you make the choice. మీ పక్కన వారు చూసేప్పుడు మీరే ఎంపిక చేసుకోవాలి. The Bible says in Isaiah, యెషయా గ్రంథంలో I బైబిల్లో will ఉంది. instruct you and teach you in the way that you should go. నీవు నడవలసిన మార్గంలో నీకు బోధిస్తాను, I ఉపదేశిస్తాను. will guide you with my eye. నా దృష్టి ఉంచి నిన్ను నడిపిస్తాను. Come on, it's about time. Don't hold on to things and don't begin to talk about what this one did, what that one did, what she said about you. ఈ విషయంలో ఈ యొక్క ఆ వ్యక్తులు ఏమన్నారు నా గురించి, ఈ వ్యక్తులు ఏమన్నారు, ఆ పరిస్థితి ఇలా ఉంది, దీని గురించి మాట్లాడే సమయం కాదు ఇది. Come on, you need a detox every so often. ఎంతో తరచుగా దాని నుంచి మీరు విషపూరితాన్ని బయటకు నెట్టేయాలి. It is so sad that this happens in the Christian circles ఇది ఎంత దుఃఖకరం అంటే క్రైస్తవుల సహవాసంలో అవుతున్నది. that are showing up in the house of the Lord, that are praying every day. దేవుని మందిరానికి వస్తుంటారు, ప్రతిరోజు ప్రార్థిస్తుంటారు. And yet I'm holding that bitterness in my heart. అయినా నా హృదయంలో ఆ ద్వేషాన్ని కలిగి ఉంటాను. Those traits of jealousy and bitterness and malice and all these things. అసూయ, ద్వేష, మత్సరం ఇవన్నీ కలిగి ఉంటాం. ఇటువంటి విషయాలు. How can I be filled with the gifts of God ఎలా దేవుని వరాలతో if I నింపబడగలను? don't exhibit the fruits of the Spirit? ఆత్మ ఫలాలను ప్రదర్శించలేకపోతే. Where are the fruits of the Spirit? ఆత్మ ఫలాలు ఏంటి? Love, joy. Come on, you know the list. Love, joy, gentleness, meekness, patience, temperance, long suffering. ప్రేమ, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళుత్వము. Oh, that person I cannot even see that person. ఓ ఆ వ్యక్తి ముఖమే చూడనండి. That person is coming, I'm walking like this. ఆ వ్యక్తి వస్తే ముఖం ఇలా తిప్పుకొని వెళ్ళిపోతాను. Come on, when that person is coming, maybe he hurt you, she hurt you, you have that bitterness, so much bad that person has done. Well, just you are a child of God and you want to do what the word is saying. Hey sister, how are you doing? ఆ వ్యక్తి వస్తున్నప్పుడు ఆ ఎదురుగా వచ్చినప్పుడు తర్వాత తన దగ్గరికి వెళ్ళి మీరే గాయం చేసి ఉండొచ్చు, లేకపోతే తను గాయం చేసి ఉండొచ్చు, మీరు చెప్పగలగాలి ఎలా ఉన్నారని. నేను ప్రేమతో ఒక పలకరించండి. All those that have enemies say amen. శత్రువులు కలిగిన వారందరూ ఆమేనని చెప్తారా?
Come on, if you gotta go, if you gotta go higher, my friend, మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే స్నేహితులారా, you gotta have that pure heart. ఆ పరిశుద్ధ పవిత్ర హృదయం మీకు ఉండాలి. Amen. God can see your heart. దేవుడు మీ హృదయాన్ని You can. చూడగలడు. That's what I said. Don't be a fake Christian. Be a faith Christian. నకిలీ క్రైస్తవులుగా ఉండకండి, విశ్వాస No matter క్రైస్తవులుగా what ఉండండి. people have done, ప్రజలు ఏమి no matter చేసినప్పటికీ, what people have said, ప్రజలు ఏమి పలికినా కూడా you want to guard your anointing. మీ అభిషేకాన్ని మీరు కాపాడుకోవాలా? You want to make sure that you are in the center of the will of God. మీరు దేవుని యొక్క చిత్తం మధ్యలో ఉన్నట్లుగా మిమ్మల్ని చూసుకోవాలా? I only dish out love. నాకు ప్రేమను ప్రదర్శించాలి. I only just, love them with the love of the Lord. నేనే దేవుని ప్రేమను అక్కడ చూపించగలగాలి. The rest I leave it to you. మిగిలిన మీకే వదిలేస్తున్నాను. You are totally responsible for your spirituality. మీ ఆత్మీయ జీవితం గురించిన బాధ్యత, సంపూర్ణ బాధ్యత మీదే. Number 2, be focused. రెండవదిగా ధ్యాస పెట్టాలి. Matthew 6:22 says, మత్తయి 6:22 the light of the body is the eye. ఆ యొక్క దేహానికి ప్రాణము చూపు. If therefore thine eye be single, ఒకవేళ మీ కన్ను గుడ్డిదైతే thy whole body will be full of light. ఆ యొక్క వెలుతురు ఉన్నట్లయితే మొత్తం శరీరం అంతా కూడా వెలుతురు Be ఉంటుంది. focused. ధ్యాస పెట్టండి. Be focused. ఏకాగ్రత. Be focused. ధ్యాస. Tell your neighbor, be మీ focused. పక్కన వారు చూసి Do చెప్పండి, the ధ్యాస thing పెట్టండి. that God has given you to do. దేవుడు మీకు ఏమి చేయమని చెప్పాడో. Don't change lanes. ఆ యొక్క దారులు మార్చుకోవడం Tell your కాదు. neighbor, stay in your lane. మీ మార్గంలో మీరు ఉండండి అని Just be చెప్పండి. focused. ఆ ధ్యాస Forgetting ఉండాలి. that which is behind, వెనుక ఉన్న వాటిని I వదిలిపెట్టి press forward. ముందుకు It's నెట్టుకొని not వెళ్తున్నాను. worth it for you to just keep going behind. కేవలం వెనక వెళ్ళడానికి అంత విలువ ఇవ్వకూడదు మీరు. Keep talking about that. Keep thinking of people that have hurt you. ఎవరైతే మీకు హాని చేశారో వారి గురించి ఎక్కువ మాట్లాడుతూ You are wasting your life. మీ జీవితాన్ని వృధా You are చేసుకుంటున్నారు. wasting your time. మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. Come on, you got to rise up and be mature. మీరు లేచి పరిపక్వతలోకి రావాలి. So make sure that you are focused. మీరు ధ్యాస పెట్టినట్లుగా What did గమనించండి. God give you? దేవుడు మీకు What is it that God has asked you to just focus on? దేవుడు దేని మీద ధ్యాస పెట్టమని మీకు చెప్పాడు. Stay there. అక్కడే Just ఉండండి. because somebody else is doing something, suppose somebody is in a business. వేరే వారు ఏదో చేస్తున్నారు కాబట్టి ఒకరు Just వ్యాపారం giving you an ఉన్నారు కాబట్టి. example. ఉదాహరణ Because we చెప్తున్నాను. want to just change lanes, shift lanes because things are going right for that person. So if I just change my lane, do what he or she is doing, you think that's going to work? It's not going to work. ఆ వ్యక్తికి ఆ పరిస్థితుల్లో ఆ వ్యాపారంలో బాగా పనిచేస్తున్నారు కాబట్టి నేను కూడా అది చేసినట్లయితే నేను కూడా వర్ధిల్లుతానని అనుకుంటే ఆ రకంగా పని చేయదు మీకు. You got to stay with God, what God has given you. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని అలా పట్టుకొని ఉండాలి. Come on, God has given everybody, a vision, a plan. He has a destiny for every one of us. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఒక గమ్యాన్ని, ఒక దర్శనాన్ని, ఒక గమ్యాన్ని కలిగి ఉన్నాడు. Work on that. దాని మీద పని Tell your చేయండి. neighbor, work on that. మీ పక్కన వారు Tell చూసి your neighbor, దాని మీద work పని on చేయండి. your own. మీ యొక్క సొంతంగా పని చేయండి. Tell the person, don't you come to my lane. నా దారిలోనికి రానే రావద్దని చెప్పండి పక్కకు చూసి. Tell them you'll have a head-on crash if you come in my lane. నా జీవితంలోనికి I cancel వచ్చినట్లయితే my words. So be focused. ధ్యాస పెట్టండి. Just keep doing what God told you to do. దేవుడు ఏమి చేయమని చెప్పాడో అది It's just like this person that running the race. ఈ వ్యక్తి పరుగు పందెంలో He or she has to be focused. వారు ధ్యాస There's going to be so many distractions. చాలా వైదొలింపులు The enemy is going to lay so many distractions. అపవాది అనేకమైన So if you take your focus off and go on that direction మీరు పరధ్యానంలో ఉండి ఆ దిశలో వెళ్ళిపోతే and be distracted with that, ఆ దాని వైపు వైదొలిగితే you won't be able to reach your goal. మీ గమ్యాన్ని మీరు చేరలేరు. Come on, there is a prize, my friend. ఒక వేళ ఉందండి, ఒక బహుమతి ఉంది. You got to just stay focused. మీరు ధ్యాస పెట్టి ఉండాలి. Stay committed to సమర్పించుకొని what ఉండాలి. God has given you. దేవుడు మీకు ఇచ్చిన దానిలో Everybody is special in God's eyes. ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో So ప్రత్యేకమైన don't be వారే. jealous if somebody else is prospering. ఒకరు వర్ధిల్లుతున్నారు కాబట్టి అసూయపడవద్దు. Somebody else is making big in life. వేరే వారి జీవితంలో వర్ధిల్లుతున్నారు Rejoice కాబట్టి with them. వారితో కలిసి Come on, ఆనందించండి. rejoice with them. వారితో కలిసి There ఆనందించండి. will come a day where God will bless you. ఒక రోజు వస్తుంది దేవుడు God మిమ్మల్ని will హెచ్చిస్తాడు. lift you. దేవుడు మిమ్మల్ని God will హెచ్చిస్తాడు. exalt you. దేవుడు మిమ్మల్ని I don't have అభిషేకిస్తాడు. to be jealous about somebody else వేరే వారి నుంచి అసూయపడాల్సిన అవసరం లేదు. because I am special. I'm a covenant child. నేను ప్రత్యేకమైన వాడిని దేవుని God దృష్టిలో is going to నిమిత్తం bless ఉంది. me more than I can think or imagine. నేను As think or imagine. నేను అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు దీవించగలడు. See, when you just are facing life's problems and situations, జీవిత సమస్యలు పరిస్థితులు మీరు it's ఎదుర్కొన్నప్పుడు very sad that you behave like the world is behaving. లోకం ప్రవర్తించే రీతిగా ప్రవర్తిస్తున్నారు. చాలా దుఃఖకరం అది. You know the word. వాక్యం తెలుసు You మీకు. know what to do in that situation. ఆ పరిస్థితుల్లో ఏమి చేయాలో మీకు తెలుసు. But you behave like the world. కానీ లోకం You're లాగా talking like ప్రవర్తిస్తున్నారు. the world. లోకస్తుల వలె మాట్లాడుతున్నారు. And you're saying what people are saying. ప్రజలు పలికిన రీతిగా Come పలుకుతున్నారు. on, whatever people say, you say what God says. ప్రజలు ఏం పలికినా కూడా వాక్యం ఏం చెప్తుందో అది మీరు పలకండి. No matter what's going on, ఏమి no జరిగినప్పటికీ matter who said what, ఎవరు ఏం పలికినా I am only going to speak the word of God. దేవుని వాక్యాన్ని మాత్రమే పలుకుతాను నేను. Will you speak only the word of God? దేవుని వాక్యం మాత్రమే పలుకుతారా మీరు?
yes. Come on, shout yes. Yes. If you have other thoughts, if you have, something else in your heart, వేరే ఆలోచనలు మనసులో వేరే ఉద్దేశాలు ఉన్నట్లయితే I cancel it. దాన్ని కొట్టివేస్తున్నాను. Speak the word of God only. దేవుని వాక్యాన్ని మాత్రమే పలకండి. Number 3, ask God to give you determination. మూడవదిగా దేవుడు ఆ యొక్క స్థిరత్వాన్ని ఇచ్చినట్లుగా A ప్రార్థించండి. strong will that is controlled by the Holy Spirit. పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నటువంటి ఆ యొక్క చిత్తమును God, give me that determination. దేవా ఆ యొక్క Many స్థిరత్వాన్ని times ఇవ్వండి. you just trying your own strength. చాలా సార్లు మీ సొంత శక్తితో You, చేయాలని you ప్రయత్నించుంటారు. tried in your own way. మీ సొంత మార్గంలో It's ప్రయత్నించుంటారు. not working. పని చేయట్లేదు అది. God, please help me. దేవా, సహాయం You know చేయండి. you should not do that. నీవు అది You చేయకూడదని went మీకు ahead తెలుసు. and did that again. మీరు అలా వెళ్ళి అదే చేస్తారు. Turn to God. దేవుని వైపు Like I తిరగండి. said, you got to make a conscious decision ఉద్దేశపూర్వక నిర్ణయాలు to తీసుకోవాలి. turn around మలుపు తిరిగి and ask God, దేవుని అడగండి. Holy Spirit, help me. ఆత్మదేవ I'm సహాయం not చేయండి. able to do it in my own నా strength. సొంత బలంతో Give me that చేయలేకపోతున్నాను. determination, God. ఆ సమర్పణ నాకు ఇవ్వండి దేవా. Help me, Jesus, యేసయ్యా నాకు సహాయం చేయండి. to be controlled by the Holy Spirit. పరిశుద్ధాత్మ స్వాధీనంలో You know how many times we hear people saying, well, that was the devil, that's their weakness, the devil made them do it. అనేక సార్లు ప్రజలు ఏం చెప్తారంటే అది నా బలహీనత అండి, అపవాది నన్ను చేయలాగా ప్రలోభ పెట్టాడని. How about God who filled you with the Holy Spirit and he gave you power? దేవుడు మిమ్మల్ని ఆత్మ చేత నింపాడు కదా, ఆయన మీకు అధికారం ఇచ్చాడు కదా. మరి It's all here in the word of God. ఇదంతా దేవుని వాక్యంలోనే ఉంది. Whatever challenges you are facing in your మీ life, జీవితంలో ఏ సవాలు ఎదుర్కొంటున్నా come on, the word of God has a way out. దేవుని వాక్యంలో బయటకు The వచ్చే word of God మార్గం has ఉంది. the answer. దేవుని వాక్యంలో జవాబు ఉంది. The word of God has the solution. దేవుని వాక్యంలో పరిష్కారం ఉంది. Philippians 2:13. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2:13. For it is God which worketh in you, దేవుడే మీ లోపల పని చేయు both ఒక్కవాడు. to will and to do his good pleasure. ఆయన యొక్క మంచికి మేలుకు కార్యం చేయనట్లు. Hallelujah. Make a Hallelujah. note of this. Make a note of these ఈ scriptures. వాక్య భాగాలన్నీ రాసుకోండి. Like I said, it's all in here. ఇదంతా ఇక్కడే ఉంది. It is simple, yet it's powerful. ఇది ఎంతో సులువైనది కానీ It is శక్తివంతమైనది. simple, yet it's so profound. సులువైనది కానీ ఎంతో బలమైనది. Now, when you put that word to work, ఆ వాక్య ప్రకారం మీరు చేసినప్పుడు every single time, ప్రతిసారి it will bring forth results. ఫలితాలు ఇస్తుంది. Because the Bible says heaven and earth will pass away, బైబిల్ ఉంటుంది భూమి ఆకాశం గతించినా కూడా but not his word. ఆయన వాక్యం When that గతించదు. word comes out of your mouth, ఆ మీ నోటి నుంచి బయటకు వచ్చే ఆ I'm వాక్యము telling you, my friend, స్నేహితులు, things నేను will చెప్తున్నాను. shift in your life. పరిస్థితులు మీ జీవితంలో Things will మారిపోతాయి. change in your మీ life. జీవితంలో పరిస్థితులు Things will be మారిపోతాయి. rearranged in your మీ life. జీవితంలో పరిస్థితులు మలుపు Things will be తిరుగుతాయి. restored in your మీ life. జీవితంలో తిరిగి పరిస్థితులు Things will be అనుగ్రహించబడతాయి. resurrected in your మీ life. జీవితంలో ఆ పరిస్థితులు That is తొలగించబడతాయి. the power there is in the word of God. అంత శక్తి దేవుని వాక్యంలో ఇమిడి ఉంది. Somebody shout the word. The word. So if you're going to stand by your decision, మీ నిర్ణయం ప్రకారం మీరు నివసించగలిగితే you need his empowerment. మీ జీవించాలి అంటే మీకు ఆయన శక్తి సామర్థ్యం కావాలి. It takes empowerment, my friend. సామర్థ్యం కావాలి స్నేహితులారా. It దానికి takes empowerment for you to stand in the day of trouble. ఆ కష్ట సమయంలో నిలబడడానికి దేవుని యొక్క సామర్థ్యం అభిషేకం మీకు కావాలి. When you're going through crisis in your life, మీ జీవితంలో విపత్తు గుండా వెళ్తున్నప్పుడు don't forget this one ఈ thing, ఒక్క విషయం మర్చిపోవద్దు. that when you look to God, మీరు దేవుని when you వైపు lift చూడగా, that word to ఆ God, వాక్యాన్ని దేవుడికి జ్ఞాపకం చేస్తుండగా because God is not going to answer your crying. దేవుడు మీ ఏడుపుకి జవాబు God is ఇవ్వడు. not going to answer your prayer with many words. ఎన్నో మాటలు పలికారు కాబట్టి దాన్ని బట్టి జవాబు God ఇవ్వడు will దేవుడు. only answer when you lift this word to him. ఈ వాక్యాన్ని ఆయనకు చూపించినప్పుడే జవాబిస్తాడు. That's when he's going to answer your cry. అప్పుడే ఆయన ప్రార్థనకు జవాబిచ్చేది. Amen. ఆమేన్. Not Romans 3:12-13. రోమా 3:12-13. Not that I have already attained నేను ఇది వరకు పొంది ఉన్నాను or తలంచను. already perfected. నేను పరిపూర్ణుడనని. We said this before, but I press on కానీ నేను నెట్టుకొని వెళ్తాను. that I may lay hold నేను పట్టుకున్నట్లు of that for which Christ has sent me. క్రీస్తు నన్ను ఎందుకు Jesus Christ has sent me. యేసుక్రీస్తు నన్ను దేని కొరకు పంపాడో వాటిని These are పొందుకున్నట్లు. so powerful scriptures. ఇవి ఎంతో If you శక్తివంతమైన will have them వాక్యభాగాలు. in your heart, మీ యొక్క they హృదయంలో will have them in కాపాడుకోవాలి. your thinking pattern. మీ ఆలోచన If విధానం you ప్రభావితం have them at చేయాలి. your fingertips, మీ యొక్క if you have them ధ్యాసిస్తుండాలి. on their lips, ఎల్లప్పుడూ మీ పెదాల మీద వెళ్తుండాలి. make sure, my friend, నిశ్చయించుకోండి that you're స్నేహితులారా. not grieving the Holy Spirit. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా. Somebody say amen. ఆమేన్. Are you getting something tonight? ఏదైనా నేర్చుకుంటున్నారండి ఈ రాత్రి. Romans 7:18. రోమా 7:18. For I know that in me, నాలో నాకు తెలుసు that in my flesh నా శరీరమందు dwelleth no good thing. మంచిది ఏది నివసింపదు. For to will is present with me, మేలైనది చేయవలెనన్న కోరిక but how to perform that which is good, నాకు కలుగుచున్నది కానీ దాని చెడు కలుగట్లేదు. I find not. నేను అది చేయట్లేకపోతున్నాను. Come on, we need the help of the Holy Spirit. We need that spirit of determination, పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. ఆ యొక్క స్థిరత్వమైన హృదయం మనకు కావాలి. a strong will. ఎంతో You know స్వచ్ఛత. how people say willpower? సంకల్ప He's బలాన్ని got, he or ప్రజలు she has got so much of willpower, ఓ చాలా సంకల్ప బలాన్ని దేవుడి you know, వల్ల that they're able to, not eat some things. And
ఒక విషయాలు వారు తినకూడదని నిర్ణయించుకుంటే తినరు, వాళ్ళు ఇంకా అంత సంకల్ప బలం ఉందని. You need a strong will that is controlled by the Holy Spirit, not just willpower. పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనమందు ఉన్నటువంటి చిత్తం మీకు ఉండాలి కానీ మీ సంకల్ప బలము కాదు. Romans 8:1-2, therefore there is no condemnation. So just because you are doing things, you might have done things and you're feeling so remorse or grief, and you're really, you've grieved the Holy Spirit and you're really feeling bad about that. మీరు యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుచుంటున్నారు, లేకపోతే ఆ దాన్ని బట్టి దుఃఖపడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. Don't run away from God. దేవుని నుంచి దూరంగా Run పరిగెత్తకండి. into the arms of God. దేవుని హస్తాలను పరిగెత్తకండి. I'm telling you, just one thing if you can do. మీరు చేయగలిగిన ఒక్క విషయం ఏంటంటే, God, I have fallen short. దేవా నేను తప్పిపోయానయ్యా, God, please take me back. దయచేసి నన్ను తిరిగి Please తీసుకురండి. take me back. I'm your child. నేను నీ బిడ్డను ప్రభువా, I am తిరిగి నన్ను sorry, oh స్థాపించండి. Lord God. నన్ను క్షమించండి I'm దేవా. sorry for what I have done. నేను చేసిన దాన్ని బట్టి And when క్షమించండి. see, sorry is not just saying sorry and just going back to the vomit. క్షమాపణ అంటే క్షమించమని అడిగి మరలా వెళ్ళి దాన్ని No, తీసుకోవడం కాదు. I'm saying sorry and I'm asking God, Holy Spirit, God, give me, let my will be controlled by the Holy Spirit. Give me that determination, oh God. దేవా నన్ను క్షమించండి ప్రభువా, నా యొక్క చిత్తాన్ని మీ యొక్క స్వాధీనమందు ఉంచుకోండి, పరిశుద్ధాత్మ యొక్క స్థిరత్వాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అని అడగడము. Don't condemn yourself. మిమ్మల్ని మీరు Oh, you're so శిక్షించుకోకండి. bad. You're such a rascal. You did this, you did that. ఓ నువ్వు అంత దుర్మార్గుడివి, ఇట్లాంటి వాడివి, ఇది చేసావు అలా చేసావని. Tell your neighbor, no మీ condemnation. పక్కన వారు చూసి చెప్పండి, ఏ శిక్ష There is no విధించుకోవద్దు. condemnation. ఏ శిక్ష లేదు. If you confess your మీ sins, పాపాలు మీరు ఒప్పుకుంటే He is faithful. ఆయన నమ్మదగిన He is వాడు, faithful and just. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. Romans 8:1-2, therefore no condemnation to them which are in Christ Jesus, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా 8:1-2. who walk not after the flesh but after the Spirit. ఎవరు ఆత్మ యొక్క నియమమును ప్రకారం నడుస్తాడు. Verse 2 says, for the law of spirit of life in Christ Jesus has set me free from the law of sin, sickness and death. క్రీస్తు యేసునందు జీవం నుంచి ఆత్మ యొక్క నియమము, పాప మరణ శరీర అనారోగ్య నియమం నుంచి నన్ను విడిపించింది. Ask God and He will give you. దేవుని అడగండి, దేవుడు Do ఇస్తాడు. you lack wisdom? జ్ఞానం లేదా? Sometimes కొన్నిసార్లు it's what you're talking, if you can really record that. మీరు ఏదైతే పలుకుతున్నారో రికార్డ్ చేసి వింటే, There is no stuff. You're just talking like a fool. ఏదో మూర్ఖుల్లాగా మాట్లాడుతుంటావు, దానిలో ఏ మంత్రం ఉండదు. You got to watch what you're మీరు speaking. ఏదైతే పలుకుతున్నారో You got to watch గమనించుకోవాలి. what you're saying. మీరు ఏది చెప్తున్నారో So number గమనించండి. 4, watch your confession. నాలుగవదిగా మీ ఒప్పుకోల్ని Watch గమనించండి. what you're saying. మీరు ఏది పలుకుతున్నారో Because what you గమనించండి. say determines where you go. మీరు ఏదైతే పలుకుతున్నారో ఎక్కడికి వెళ్తారో నిర్ణయిస్తుంది. You can't say, the word of God. దేవుని వాక్యాన్ని మీరు You, పలుకుతూ no, you can't say what the world is saying లోకం చెప్తున్నది ఈ రీతిగా చెప్పలేరు. and expect God to take you where you want to go. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, దేవుడు అక్కడికి తీసుకెళ్ళాలంటే What తీసుకెళ్ళలేడు. is your desire? Where do you want to go? మీ కోరిక ఏది, ఎక్కడికి వెళ్ళాలని మీరు కోరుతున్నారు? Speak likewise. జ్ఞానములాగా మాట్లాడండి. Come on, I am blessed and highly favored of the Lord. నేను దేవుని ద్వారా అధిక కటాక్షం Come on, ఆశీర్వదించబడిన I'm on వ్యక్తిని. the top. నేను పైవాడిగా Come on, ఉంటాను. I'm a lender. నేను అప్పిచ్చువాడిగా I'm more ఉంటాను. than a conqueror. నేను అత్యధిక విజయం I'm a పొందిన వ్యక్తిని. champion. నేను I'm the విజేతను. redeemed of the Lord. నేను దేవుని ద్వారా విమోచించబడ్డాను. Come on, I'm a royal priesthood. నేను రాజరిక I'm a యాజక holy సమూహము, nation. పరిశుద్ధ I'm a జనాంగము, chosen generation. ఎంపికైన జనాంగము. I am the blessed one. నేను I ఆశీర్వదించబడిన am the వ్యక్తిని. favor of the Lord. దేవుని కటాక్షం నా మీద ఉంది. Just speak the word of God, దేవుని వాక్యాన్ని పలకండి. and the word of God will take you, దేవుని వాక్యం that you will తీసుకెళ్తుంది. begin to soar in your life. మీరు జీవితంలో పైకి ఎగురుతారు. Proverbs 13:3 says, he that keepeth his mouth సామెతలు 13:3 ఉంటుంది, మీ యొక్క పెదవిని కాపాడుకున్నవాడు keepeth his life, తన జీవితాన్ని కాపాడుకును. but he that openeth కానీ తెరచువాడు wide his lips తన యొక్క పెదాల గుండా shall have destruction. నాశనం కలుగును. It is very powerful, my friend. ఎంతో శక్తివంతమైన స్నేహితులారా, Just watch what's coming out of your mouth మీ పెదాల గుండా ఏమి from వస్తుందో dawn to గమనించండి. dusk. From dawn to dusk, పగల నుంచి రాత్రి వరకు 24/7. 24 గంటలు What are you saying? ఏం What పలుకుతున్నారు? are you speaking? ఏం పలుకుతున్నారు? Just watch what you're saying. మీరు ఏం పలుకుతున్నారో గమనించండి. Come on, don't grieve the Holy Spirit. పరిశుద్ధాత్మను You know, దుఃఖపరచొద్దు. sometimes you say, well, I said it like, as I just, it was fun. కొన్నిసార్లు ఏదో హాస్యంగా నేను అన్నాను అని చెప్తారు మీరు. Fun that, that the devil doesn't understand that. అపవాదికి అది అర్థమే కాదండి. Maybe you're saying like your legs are killing, your feet are killing you. మీ పాదాలను చంపేస్తున్నాయని చెప్తారు మేము. మీరు That's the term the world uses. లోకం వాడుతున్న పదాలు So అవి. if you really want to be like polished and posh, నిజంగా అంక బెరుగుగా మీరు పలకాలని కోరితే, and you're saying like the world is saying, లోకం చెప్తున్న రీతిగా your పలకాలని feet are killing you, మీ యొక్క పాదాలు మిమ్మల్ని that చంపుతున్నాయని is going to come to చెప్తుంటే, pass in your life. అదే మీ జీవితంలో నెరవేరి తీరుతుంది. That is really serious, my అది friend. నిజంగా తీవ్రమైన So స్నేహితులారా. that's why I say stop talking like the world is talking. లోకం మాట్లాడుతున్న రీతిగా మాట్లాడడం ఆపండి. Talk like what the word is saying. వాక్యం చెప్తున్నది మాట్లాడడం మొదలు పెట్టండి. Amen. Is your body hurting? మీ యొక్క శరీరంలో నొప్పి ఉందా? Well, just speak the word, infuse the word of God, inject the word of God. దేవుని వాక్యాన్ని ప్రవేశపెట్టండి, దేవుని వాక్యాన్ని లోపలికి తీసుకోండి. By the stripes of Jesus, I was healed. యేసు గాయము ద్వారా నేను స్వస్థత పొంది You know, ఉన్నాను. these days people are talking about how they're feeling weak, how they have bodily aches and pains. ప్రజలు పలుకుతున్నారు శరీరంలో ఎలా నొప్పులు ఉంటున్నాయి, ఎలా బాధలు ఉన్నారని. Don't worry about that. దాని గురించి Oh, చింతించొద్దు. is it chikungunya, or is it because you ate chicken, you have bird flu? ఓ ఇది చికెన్ విజ్ఞానం లేకపోతే చికెన్ తినాలి కూడా బర్డ్ ఫ్లూ వచ్చిందా? Come on, there could be bird flu, monkey fever, whatever it is. బర్డ్ ఫ్లూ ఉన్నా, మంకీ ఫీవర్ ఏది ఉన్నా What shall I say? నేనేం చెప్పగలను?
1,000 may fall at my side, 10,000 at my right hand, it shall not come nigh. నా No వైపున- evil shall befall me, no plague, no bird flu, no nothing shall come nigh me. నా ప్రక్కన 1000 మంది పడినా నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినా కూడా ఏ అపాయం నా ఎదుగు రాదు, ఏ యొక్క తెగులు నా గుడారం సమీపించదు, ఏ బర్డ్ ఫ్లూ కూడా నన్ను ముట్టలేదు. See, work the word of God, only then you will have the faith, you will have the boldness, you will have the confidence that when you're speaking that word is going into your body and it's working like an all-purpose drug. దేవుని యొక్క వాక్య ప్రకారం చేయండి, అప్పుడే మీకు ఆ నిశ్చయిత, ఆ నిబ్బరము, ఆ ధైర్యము కలుగుతుంది. అప్పుడే ఆ యొక్క వాక్యం మీ జీవితంలో కార్యం జరిగించడం మొదలు పెడుతుంది. Why, we heard so many testimonies. అనేక సాక్ష్యాలను విన్నాము. Even now, sister was sharing that testimony. ఇప్పుడు కూడా సహోదరి సాక్ష్యం పంచుకున్నది కదా. Yesterday, one of our members, Sister Namnita, she called me and she said that she had this sudden headache. నిన్న రోజున ఒక సహోదరి ఫోన్ చేసి చెప్పింది, అకస్మాత్తుగా తలనొప్పి వచ్చింది ఆమెకు. And if I've seen anybody that speaks only the word, full of faith, it's that girl. ఎప్పుడు వాక్యాన్ని మాత్రమే, విశ్వాసాన్ని మాత్రం పలికే వ్యక్తి ఎవరైనా ఉన్నారని నేను చూసింది అంటే ఆ స్త్రీ అండి. She said, Pastor, you just pray for me, పాస్టర్ గారు మీరు నా గురించి but ప్రార్థించండి, I'm just going to work the word. కానీ నేను వాక్య ప్రకారం This చేస్తాను. headache is so nasty. ఈ యొక్క తలనొప్పి This పీడిస్తున్నది, headache is so horrible. ఎంతో భరించలేకుండా ఉన్నాను, But you just pray. కానీ మీరు And ప్రార్థించండి, I'm going to just work on that. నేను దాని మీద పని I'm చేస్తాను, going to work on the word of God. దేవుని వాక్య ప్రకారం And చేస్తానన్నది. by morning, she texted me. ఉదయకాలం టెక్స్ట్ చేసినది, That pain is gone. ఆ నొప్పి మాయమైపోయింది. How? It ఎలా? was not a magic. ఇది మంత్రం Give, కాదు. give some praise to Jesus. యేసుకు చెప్పడానికి It's మేము God and His చేద్దామండి. word that worked in her life. దేవుడు తన వాక్యము తన జీవితంలో కార్యం చేశారు. Hallelujah. Hallelujah. She said, after you prayed, మీరు ప్రార్థించిన I తర్వాత just took those scriptures. నేను ఆ వాక్య She భాగాలు grew up తీసుకొని in this church. ఆమె ఈ సంఘంలో And so ఎదిగిందండి. she said she took those scriptures ఆ వాక్య భాగాలను and she తీసుకొని just spoke. ఆ She వాక్యం said, I just పలికింది. told the devil, నేను అపవాదుతో చెప్పాను, just get lost. వెళ్ళిపో, You have no place in my body. నా శరీరంలో స్థానం లేదు నీకు. How does that happen? ఎలా అది జరిగింది? That happens when you just spend time. He who dwelleth in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. అది ఎప్పుడు జరుగుతుందని మహోన్నతుని చాటున నివసించినప్పుడు, సర్వశక్తి నీడలో విశ్రమించినప్పుడు మాత్రమే జరుగుతుంది. How much of your time are you spending abide in the presence of the Almighty? ఎంత సమయాన్ని మీరు మహోన్నతుని చాటున నివసించడానికి సమయం కేటాయిస్తున్నారు? You can answer that question. ఆ ప్రశ్నకు జవాబు మీరే చెప్పుకోండి. Discipline your tongue. మీ యొక్క నాలుకను James క్రమశిక్షణలో 3:5 ఉంచండి. says, even so the tongue is a little member, boasteth great things. నాలుక శరీరవయంలో చిన్నదైనను గొప్ప మాటలు పలుకును. Behold how great a matter a little fire kindleth. ఆ యొక్క అగ్ని ఎంత చిన్నదైనా కూడా మొత్తం అరణ్యమును తగలబెట్టును. If you can't speak the word of God, put your hand on your mouth. దేవుని వాక్యాన్ని పలకలేకపోతే మీ యొక్క చెయ్యి నోటి మీద మూసేసుకోండి. Put a guard over your mouth. మీ యొక్క నోటి మీద కవచం ఉంచుకోండి. I got this call last night and that person was talking about how this other person is in the hospital and she's been fighting, something. She's been there for a month. So this person was telling me now the doctors have given up, they quit, blah, blah. గత రాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. వేరొక వారు ఈ రకంగా చెప్పినారు, ఆ హాస్పిటల్లో ఆ పోరాటం జరుగుతుంటున్నది, ఈ రకంగా తన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అని పలు రకాల వైద్యులు ఈ రకంగా చెప్పారని. So why are you praying if you believe the doctors? వైద్యుల మాట నమ్మితే ఎందుకు ప్రార్థిస్తున్నారు మరి? Why are you praying if you believe the report of the doctors? కేవలం వైద్యుల నివేదిక నమ్ముతున్నట్లయితే ఎందుకు ప్రార్థిస్తున్నారు మరి? That's why I don't tell everybody when you're going through stuff in your life. అందుకని మీ పరిస్థితులు మీరు ఎదుర్కొన్నప్పుడు అందరికీ చెప్పుకోవడం కాదండి. Don't tell Tom, don't tell Dick, just don't tell Tom. Tom, Dick and Harry, right? టామ్ డిక్ అండ్ హ్యారీకి వెళ్ళి మీ పరిస్థితులు చెప్పుకోవడం కాదండి. You think they love you? వారు మిమ్మల్ని You ప్రేమిస్తున్నారు think they're praying for you? వారు మీ కొరకు ప్రార్థిస్తున్నారు They may be praying for you. వారు మీ కొరకు But ప్రార్థిస్తున్నారు. just like this person that was talking to me last night. గత రాత్రి నాతో మాట్లాడిన ఈ వ్యక్తి లాగా Praying. ప్రార్థిస్తున్నారు. What are you saying? ఏం Oh, పలుకుతున్నారు that's మరి? all over. The doctor said it's all over. ఓ అంతా అయిపోయిందన్నారు, వైద్యులు అయిపోయింది అని చెప్పేశారు. I said no, she's going to live and glorify the works of God. లేదు, ఆమె జీవించి దేవుని క్రియలను మహిమపరుస్తుందని చెప్పాను. Because even though it feels like she's going through the valley of shadow of death, Pastor Deepak visited her and it was a word that was coming out of her mouth. ఆమె మరణాంధకారంలో గుండా వెళ్తున్నట్లు కూడా పాస్టర్ దీపక్ గారు దర్శించి తెలియజేస్తుంటున్నారు. ఆమె నోటి నుంచి వాక్యం బయటకు వస్తున్నదని. I told this person she's speaking the word and that word will work in her system. ఈ వ్యక్తికి చెప్పాను, తన యొక్క వాక్యాన్ని పలకండి, ఆ యొక్క వాక్యమే తన యొక్క వ్యవస్థలన్నిటిలో కూడా శరీరంలో పనిచేస్తుందని. Tell your neighbor, hold your tongue and say discipline your tongue. మీ పక్కన వారిని చూసి చెప్పండి, మీ యొక్క నాలుక పట్టుకొని మీ నాలుకను క్రమశిక్షణలో పెట్టండి అని చెప్పండి. Hold your tongue. మీ Your నాలుక own పట్టుకోండి tongue. ఒకసారి. Hold your tongue. మీ నాలుక పట్టుకొని చెప్పండి. Tell your neighbor, discipline your tongue. మీ పక్కన వారిని చూసి చెప్పండి, నాలుకను క్రమశిక్షణలో పెట్టండి అని. Amen. Do you know sweet and bitter water cannot come out of the same fountain? మీకు తెలుసా మంచి నీరు చేదు నీరు ఒకే యొక్క ఊట నుంచి So రావాలి. if you are I'm not judging you, I'm not looking down on you, I'm only saying be on your guard, be watchful, because the enemy goes about as a roaring lion. ఎవరిని తీర్పు తీర్చట్లేదు, ఎవరిని ఖండించట్లేదు, కానీ ఈ అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెళ్తున్నాడు. జాగ్రత్త. You drop the guard. మీరు ఆ యొక్క కవచాన్ని He's there to తీసేస్తే get you. వాడు మిమ్మల్ని మీద దాడి చేస్తాడు. Come on, it's serious business. So that's why I say you got to be always prayed up, praised up, worded up. అందుకోసం నేను స్తుతించి ప్రార్థించి వాక్యంతో నింపబడి మీరు ఎల్లప్పుడూ ఉండాలి. So the enemy will have no say in your life. అపవాది మీ జీవితంలో ప్రవేశించకుండానట్లు Put a guard over your mouth and your thoughts. మీ నోటి మీద ఆ యొక్క కవచం ఉంచుకోండి. మీ యొక్క
keep thy heart with all diligence, for out of it are the issues of life. మీ యొక్క హృదయాన్ని భద్రంగా కాపాడుకొని ఎందుకోసం జీవధారలు దాని నుంచి బయటకు వస్తాయి. Change your thinking to change your living. మీ యొక్క జీవనాన్ని మార్చుకోవడానికి మీ యొక్క మనస్తత్వాన్ని Do మార్చుకోండి. you want a blessed life? దీవించబడిన జీవితం Do కావాలా? you want a life where you're saying answers to your prayers? మీ ప్రార్థనలకు జవాబులు You're చూసే seeing జీవితం కావాలా? breakthroughs, you're seeing blessings in your life. విడుదలలు కావాలి, ఆశీర్వాదాలు మీ జీవితంలో చూడాలా? How many want that sort of a life? ఎంతమందికి అటువంటి జీవితం You got to కావాలి? change your thinking. మీ ఆలోచన Fill మార్చుకోవాలి. your thoughts with the word of God. మీ ఆలోచన దేవుని వాక్యంతో నింపుకోవాలి. See, that's why the Bible says, keep that word in front of your eyes. అందుకోసం బైబిల్ అంటుంది మీ కళ్ళ ఎదురు నుంచి ఆ వాక్యం తొలగిపోనీయకము. Let it not depart from out of your heart. మీ హృదయం నుంచి దాన్ని తొలగిపోనీయకము. As you're waking up, మీరు లేస్తుండగా just wake up, open your eyes to that word. మీ కళ్ళు తెరిచి ఆ వాక్యాన్ని చూడండి. Not to your phones, not to your messages, not to your text, forwards. మీ ఫోన్లు, మెసేజ్లు, ఆ టెక్స్ట్లు, ఫార్వర్డ్లు చూడడం కాదు. You got to just keep that word in front of you. ఆ వాక్యాన్ని మీ ఎదుట ఉంచుకోవాలి. That is the word you're saying. అదే వాక్యాన్ని మీరు Because చూడాలి. I don't know about you. మీ గురించి నాకు The తెలియదు first కానీ thing మొదటి విషయం that you see మీరు చూసేది rules your entire day. మీ రోజంతటిని నడిపిస్తుంది. Suppose you watch maybe a reel about some sort of fear, ఉదాహరణకు ఏదో భయంతో కూడినటువంటి రీల్ మీరు or చూసారు some sort of disease, లేదా ఒక or వ్యాధి some గురించి, sort of a sickness, లేదా ఒక or అనారోగ్యం some గురించి, sort of demonic thing. లేదా ఒక దయ్యపు I'm కార్యం telling you, గురించి. that's going to work on your mind అదే మీ మనసు మీద పనిచేస్తుంది. if you don't consciously renew your mind with the word of God. ఉద్దేశపూర్వకంగా దేవుని వాక్యంతో మీ మనసు నూతన పరచుకోకపోతే Somebody say amen. ఆమేన్ చెప్తామా? Finally, Philippians 4:8, finally, brethren, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18 తుదకు సహోదరులారా, whatsoever things are true, ఏవి యోగ్యమైనవో, whatsoever things are honest, ఏవి ఖ్యాతిగలవో, whatsoever things are true, just, ఏవైవో సత్యమైనవో, మాన్యమైనవో, pure, lovely, పవిత్రమైనవో, and of ప్రేమకరమైనవో, good report, మంచి ఖ్యాతి కలగవో, if there be any virtue, ఏదైనా కారణం ఉంటే, if there be any praise, ఏదైనా స్తుతి కలిగినవి, think on these things. వీటి మీద ధ్యాస ఉంచుకొనుడి. Because like I said, you and I have the responsibility ఎందుకంటే మీకు నాకు బాధ్యత ఉన్నది. to reprogram our mind. మన మనసు నూతన పరచుకునే బాధ్యత. So think about those good things. ఆ మంచి విషయాలను ధ్యానించండి. Think about the things that are pure, that are just, that are lovely, that are of good report. ఏవి యోగ్యమైనవో, మెప్పైనవో, సత్యమైనవో, మాన్యమైనవో దాని మీద ధ్యాస ఉంచాలి. Sometimes maybe you have a dream, కొన్నిసార్లు ఏదైనా కల ఉండొచ్చు and మీకు. sometimes as you wake up, మీరు లేస్తుండగా the enemy is reminding you about, అపవాది జ్ఞాపకం చేస్తున్నాడేమో, let's say, how cruel your mother-in-law was. ఉదాహరణకు మీ అత్త ఎంత క్రూరురాలు అని You begin to brood over that. దాని గురించి You begin to ఆలోచిస్తారు. think over that. దాని గురించి And now the చింతిస్తున్నారు. enemy is building that wall. అపవాది ఆ గోడను కట్టేశాడు. And now, by midday, మధ్య రోజు you want to వచ్చేసరికి slay everyone. ప్రతి ఒక్కరిని నరికేయాలనుకుంటారు. You are on fire. మీరు ఎప్పుడు Not మండుతుంటారు. fire of the Holy Ghost. పరిశుద్ధాత్మ అగ్ని Fire of కాదండి. the devil. అపవాది అగ్ని You're కొరకు just రగులుతుంటారు. using your mouth like you want. మీ నోటి నచ్చిన రీతిగా Using the వాడుతుంటారు. slang language. దుర్భాషలు You మాట్లాడతారు. just blah, 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 blah. Blankety, blankety, blank. అది ఇది ఇష్టం వచ్చిన మాట్లాడతారు. Am I telling the truth? సత్యం చెప్తున్నానా లేదా అండి? You got to be on your guard. మీ ఎల్లప్పుడూ ఆ కవచాన్ని ధరించి ఉండాలి. Tell your neighbor, be on your మీ guard. పక్కన వారిని చూసి చెప్పండి, ఎల్లప్పుడూ Think on కవచం those ధరించండి. things. ఆ యొక్క విషయాలు ఆలోచించండి. Think on those things and begin to give thanks to God. అటువంటి విషయాల మీద ధ్యానించి వాటి మీద ధ్యానించండి. If you don't fill your mind intentionally with good thoughts, మీ మనసును ఉద్దేశపూర్వకంగా మంచి తలంపులతో నింపుకోకపోతే the devil will fill unintentionally with bad thoughts. అపవాది ఆ ఉద్దేశం లేనటువంటి చెడు తలంపులతో నింపుతాడు. You can't stop the birds flying over your head. మీ తల మీద పక్షులు ఎగరకుండా ఆపలేరు కానీ Oh, pastor, those negative thoughts, those bad thoughts, those evil thoughts, I'm not able to overcome. ఓ పాస్టర్ గారు, ఆ చెడు తలంపులు, ఆ ప్రతికూలమైన ఆలోచనలు నేను జయించలేకపోతున్నానండి. Take the word. వాక్యం తీసుకోండి. Every time the enemy comes against you, take the word. Hit the devil with the word of God and he will stop in his tracks. అపవాది మీ మీద దాడి చేస్తున్న ప్రతిసారి కూడా దేవుని యొక్క వాక్యంతో దాడి చేయండి, వాడు ఆగిపోతాడు. Casting down imaginations, every high thing, ప్రతి దానిని కూడా పడద్రోస్తూ ప్రతి బలమైన that దుర్గమును exalted కూలద్రోయాలి. itself against the knowledge of God and bringing into captivity every thought to the subjection of Jesus Christ. దేవుని యొక్క జ్ఞానమును అడ్డగించేటువంటి ప్రతి వితర్కమును పడద్రోస్తూ దేవుని యొక్క ఆత్మకు లోబడి చెరపట్టి తీసుకురావాలి. It's about time. ఇదే సమయము. It's about time ఇదే we సమయము. get serious with our life, మన జీవితంలో తీవ్రంగా because you're పరిగణించాలి. solely responsible for your spiritual life. మీ ఆత్మీయ జీవితం గురించిన సంపూర్ణ బాధ్యత మీది మాత్రమే. If you made notes and you wrote down the scriptures, నోట్స్ రాసుకున్నట్లయితే ఆ వాక్య భాగాలు రాసుకున్నవారు please meditate on those scriptures. దయచేసి ఆ వాక్య భాగాలను ధ్యానించండి. Be a doer of the word of God దేవుని వాక్య ప్రకారం చేసేవారుగా and see ఉండండి. mighty things manifest in your life. గొప్ప విషయాలు మీ జీవితంలో జరుగుతాయి. Amen. ఆమేన్.